మంగ్లక్క ఆడబోయింది ఇంకా లైన్లకు రాలేదు వార్త తెస్తుందా లేదా ఇయ్యాల అక్క ఓ మంగ్లక్క 50 రోజులు అయిపోయినాయి మాకు ఇంకే కష్టాలు ఉండయి బెంకు ముంగటికి పోయింది గాడ గీవకేం పనబ్బా ఎందులా మీకు ఏడా పని లేదా 50 రోజులు అయిపోయినాయి కదా మీకు తెలియదా ఎవ్వే పైసల కోసం ఇంకా లైన్లో నిలబడతారు ఈ మోడీ సార్ను బదనాం చేద్దామనేనా ముందు 50 రోజులు అన్నారు ఇప్పుడు జాగారం చేసుడు అలవాటు చేసుకోవాలంటున్నారు మా మంగ్లక్కకు తెలియనట్టున్నది అయినా ఇంత మంది లైన్లో ఉన్నారు ఇంకా 50 రోజులు కాలేదా నేనే ముందు వచ్చిన ఏంది నవంబర్ 8 నుంచి ఇవాళ 28 మొత్తం 50 రోజులు అయిపోయినట్టే కదా నేను ముందొచ్చుడు కాదు అయిపోయిన 50 రోజులు జరుగురే వాళ్ళంతా మబ్బులు లేచి నిలబడ్డోళ్ళు కాళ్ళ నొప్పులు తెచ్చుకున్నోళ్ళు చూసుకో అన్నా ఏమనుకుంటున్నావు ఇప్పుడు నేను లోపలికి పోయి 1,00,000 రూపాయలు కడక్ నోట్లు తీసుకొని వస్తా చూసుకో జరుగురి లైన్లో ఉన్నది అమ్మా తర్వాత వచ్చేసింది లైన్ అమ్మా నన్నే ఆపుతున్నావా నువ్వు అసలు నేను ఎవరో నీకు ఎరికేనా కామెన్ ఉమెన్ నేను మోడీ సార్ కి తెలిసిందనుకో నన్ను ఇట్లా ఆపినావని నిన్ను ఇంటికి తోలుతాడు నౌకరు కూడా అబ్బబ్బబ్బబ్బా యాడికి పోయినా లొల్లైతే పెట్టుకోకుంటుండదు అమ్మాయిమే ఈ చలుకోడి కత్తదత్తాయి ఏడదే ఏదో బాగా అంటున్నావు కుర్చీలో కూసంగానే కాదే ఆ లైన్ లో నిల్చొని 2,000 రూపాయలకి చిల్లర పైసలు తెచ్చినప్పుడేనే మనల్ని కన్నోళ్లకు పుత్రికోత్సాహమే పిచ్చిదానా అయితే కానీ నువ్వు బ్యాంకుకి ఎందుకు పోయినావమ్మా మోడీ సారు పెద్ద నోట్లను రద్దు చేసి 50 రోజులు అయిపోయినాయా లేదా అవు పాత నోట్లను పాతర పెట్టి విజయవంతమైన 50 రోజులు ఇయాటికి మోడీ సార్ ఏమన్నాడు 50 రోజులు ఓపిక పట్టు అన్నాడు కదా నువ్వేందే ఓపిక పట్టేది 120 కోట్ల మంది ఓర్చుకొని ఉన్నారు ఇంకా కూడా ఓర్చుకొని ఉండాలి గాని నువ్వైతే ముందు ఆ నుంచి జరగవే సారు ఇచ్చిన గడువు అయిపోయింది కదా మరి నా ఖాతాలో ఏమన్నా నల్ల పైసలు వన్నాయా సార్ వేసిండా అని చెప్పి ఇడిపించుకుందామని వచ్చిన ఊకే ఓరుతున్నావు ఏడుదో ఏమో అమాయక జనాలు బయటనే నిలుస్తున్నారు ఇప్పుడు చూడు సారు నమస్తే మోడీ సారు నా ఖాతాలో 20,000 ఎత్తానన్నాడు వేసిండా చూడు సారు పడింటాయి సారు 50 రోజులు అయిపోయినాయి కదా అమ్మా నాకు ఎరకే నువ్వు అంత ఉట్టిట్టి మోసం తూచు చెప్తున్నావు నువ్వు పడింటాయి మోడీ సార్ ఎత్తానన్నాడు నువ్వే అంత అబద్ధం చెప్తున్నావు సారు నాకు తెలుసు మీ బ్యాంక్ వాళ్ళే తింటారు మోడీ సార్ ఎత్తానన్నాడు మరి ఎందుకు అట్లా చెప్తున్నావు ఓయమ్మ నీ పైసలు వాళ్ళు తినుడేందే ఈ పిచ్చిగిన లేచిందా ఏంది మోడీ సార్ వేస్తానుడు సరే నువ్వు తీసుకొచ్చుకుంటానుడు సరే ఏదో కయ్యం పెట్టుకునేటట్టే ఉన్నది అడగాని అబ్బా పిచ్చిదానా నీకు ఏం తెలియదు నువ్వు ఊకోవే దేశ ప్రధాని కంటే ఎక్కువ తెలుసా నీకు నా ఖాతాలో పైసలు వల్లేదనుకో ఈ బ్యాంక్ వాళ్ళే తిన్నట్టు లేకుంటే ఈడ నిల్చున్న వాళ్ళందరినీ బ్యాంక్ ముంగుట కూసబెట్టి మరీ పైసల దీక్ష చేస్తా ఏమనుకుంటున్నావు నిరాహార దీక్ష తెలుసు గాని పైసల దీక్ష ఏంటిదే అక్క అది తినకుండా చేసేది ఇది పైసల కోసం చేసేది పైసలు లేకుండా ఎట్లైనా మన కడుపులు కాలుతున్నాయి కదనే అక్క అవన్నీ ఫాయిదాలేని పనులే అవలా అంటే మోడీ సార్ చెప్పింది అన్ని అబద్ధాలా నేను మన నమ్ముని తుక్క త్రాకొత్తది నేను కూడా నమ్మలేదే ముందు అయినా నువ్వు బ్యాంకు కాడికి పోతున్నావని తెలిస్తే 3 గిన్నెల సర్ది కట్టి ఓ నీళ్ళ సీసా చేతులు పెట్టి ఓ సాప చేతికిచ్చి సాగదు కదా నేనేమన్నా గోల్కొండ పిక్నిక్ వచ్చినానే గవని నాకెందుకు చెప్తున్నావు అక్క ఓ 4 రోజులు అవి కలుస్తానంటే 1 2 3 4 అంటే 4 రోజులేనానే అట్లనే 50 రోజులు అంటే 49 50 రోజులు కాదే మంగ్లీబాయ్ మాట వరుస కంటే అన్ని గట్ల పట్టించుకుంటావా ఇదెక్కడి కోసమే నాకు 50 రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా లైన్లు పోతాయి నల్ల పైసలతోని నా ఖాతా నిండుతుంది అనుకున్నా ఇదెక్కడి కోసే ఇప్పుడు ఏం చేయాలి నేను అతవిదే ఏం చేయగాని ఏ తొవ్వెంబట వచ్చినవో ఆ తొవ్వెంబటే మళ్ళీ చక్కగా ఇంటికి పో అవునవును ఓ 50 రోజులు లైన్లు ఉంటే అదే అలవాటు అవుతుందా అని అనుకున్నట్టున్నాడు మోడీ సారు అలవాటు చేసుకుంటాం సారు తప్పుతుందా 50 రోజులు కాదు మీకోసం 50 ఏళ్ళైనా లైన్లో నిలబడి మా దేశభక్తిని నిరూపించుకుంటాం